మేము నాగారం నుంచి వచ్చినాం. ఓకే పేరు రమ. రామా. అంటే ఇంత నామినేషన్ రోజే ఇంత ఎందుకు వచ్చారు అసలు? నామినేషన్ రోజే ఇంత తొందరగా అసలు చెప్పండి, పర్లేదు. నవీన్ అన్న అంటే ఇష్టం కాబట్టి. ఓకే, అంటే ఎందుకని ఆ ఇష్టం ఎట్లా ఏర్పడింది? మామూలుగానే మాకు చాలా మా ఏరియాలో చాలా డెవలప్మెంట్స్ ఈ ఎమ్మెల్యే కాకముందు నుంచి చాలా డెవలప్మెంట్స్ చేస్తున్నారు. ఇంక ఈయన ప్రభుత్వం ఆల్రెడీ నడుస్తుంది, మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఈయన ఇప్పుడు ఇక్కడ విన్ అయితే ఇంకా డెవలప్మెంట్ అవుతుంది కదా మాకు, ఆ విధంగా. ఓకే, అంటే ఎమ్మెల్యేగా చూడాలని ఉందా మీకు? అవును, ఓకే, ఖచ్చితంగా మీ ఓటు కాంగ్రెస్కే. కాంగ్రెస్కే ఖచ్చితంగా. అంటే ఆల్రెడీ అంటే సునీత గారు సింపతి ఓటు ఎప్పటి నుంచైనా కాంగ్రెసే మేము. ఎప్పటి నుంచో కాంగ్రెస్, 20 సంవత్సరాల నుంచి కాంగ్రెసే. ఓకే, మరి బతుకమ్మ చీరలు వచ్చినాయా అందరికి? రాలేదు కదా. బతుకమ్మ చీరలు 19 ఇస్తారంట. ఇస్తా అన్నారా? ఓకే, అంటే ఖచ్చితంగా నవీనన్న నియోజకవర్గంలోనే రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. రావాలి అంతే. ఓకే, అంటే అటు యూసఫ్ కూడా కావచ్చు, అహ్మద్ నగర్ అన్ని పనులు డెవలప్ ఏమైనా చేస్తున్నారా మరి వస్తే? డెవలప్ చేస్తారనే కదా మేమందరం ఆయన విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాము. ఆయన వస్తారు, ఆయన మంచి డెవలప్మెంట్ చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే ఉంది కనుక మన ప్రభుత్వం బాగుంటుంది, ఆయన ప్రభుత్వం అని మేము అందరం నమ్ముతున్నాం. ఓకే, అంటే నవీనందనే ఎందుకు రావాలి జూబ్లీహిల్స్? ఇప్పుడు మన కాంగ్రెస్ చేస్తున్న ఫస్ట్ చూడడానికి హైడ్రా అవి జనాలు అందరూ ఏమనుకున్నా కానీ హైడ్రా వలన మన ఫ్యూచర్ చాలా బాగుంటుంది. అలా చాలా పనులు ఫ్యూచర్ చాలా బాగుండేవి మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఆ ప్రభుత్వాన్ని మనం ఇంకా కొన్ని సంవత్సరాలు నడుపుకోవాలి, మనం నిలబెట్టుకోవాలి. అంటే మనం నడపాలి, దాన్ని ముందుకి నడపాలంటే మన నవీన్ అన్న గారిని వాళ్ళని గెలిపించామనుకోండి, మన ప్రభుత్వం నడుస్తుంది. మనం కావాలనుకున్న గొప్ప ఫ్యూచర్ ముందు లభిస్తుంది. మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు నాగమ్మ. అంటే కాంగ్రెస్ పార్టీ నవీనంద రావాలని ఉందా మీకు? ఉన్నది. ఓకే, నవీనందన ఎందుకు రావాలి? ఆదుకుంటాడు అన్ని చేస్తున్నాం మేము. ఓకే, మా పిల్లలు చదువుల గురించి మా గురించి ఏ ఆపద వచ్చినా సాపద వచ్చినా మా బస్సులు ఉన్నాడు, దగ్గర ఉన్నాడు, అన్నిట్లో ఆదుకుంటాడు. గెలిపిద్దామని గెలిపిస్తున్నాం. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదా మీకు? చేసి అయిపోయింది. ఇప్పుడు ఈయనకు ఛాన్స్ వచ్చింది కాబట్టి ఈయనకి వేయాలి. ఓకే, అట్లా బస్సులో మేము వేసి నిలబెట్టుకొని ఆయనతో మేము కొట్లాడి పనులు చేయించుకుంటాం. ఓకే, అంటే మీకు అర్హత ఉంది, రైట్ ఉంది. అర్హత ఉంది. మాది ఇంటి పక్కకే యాదగిరినగరే మాది. ఓకే, ఆయనతో మేము కొట్లాడుతున్నాం. పిల్లలు చదువుల గురించి అయినా ఆపది ముసలోళ్ళు శాతగానోళ్ళు అయినా దేనికైనా 10 రూపాయలు కొడుకులు పెట్టకుండా ఆయన పెట్టగలుగుతాడు. అట్లా ఆయనకు 3 సార్లు ఛాన్స్ ఇచ్చినాం, అయిపోయింది. ఈయనకు కూడా ఒకసారి ఇవ్వాలి కదా, అట్లా అందుకనే ఆయనకే గెలిపియాలని. చేసిండు, చేసేకారు చేసిండు, ఆయన గెలిపించినాం, అయిపోయింది. ఇప్పుడు ఈయనకు కూడా చేయించుకుంటాం, గెలిపిస్తాం. చేసిండు. మా మనిషి మా మనిషి మా పదవిలో ఉన్నాయే, మమ్మల్ని చూసినోడాయే, మమ్మల్ని ఆదుకున్నోడాయే. మా గణపతికి ఆయన దేనికైనా మాకు ఇస్తాడు. మేము ఇక్కడనే ఉంటాం. మేము మా కొడుకు అయినా నేనైనా మా అయినా ఇక్కడనే ఉంటాం మేము. తెలుసు. ఆయన ఊరు ఇదే, యూసుఫ్ కూడా వేరే ఊరు కాదు. ఈయన ఉట్టి వాళ్ళ నాన్నలు వాళ్ళ సొంత ఊరే హైదరాబాద్. ఇక్కడ యూసుఫ్ కూడా మేము ఆనాలు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి మంచోడు, గెలిపిస్తాం, అన్ని పనులు చేయించుకుంటాం. మా పదల మనిషి వీళ్ళు మమ్మల్ని చూసి రోజు రాజు దగ్గర పోతూ ఉంటాం మేము. ప్రజల మనిషి భార్య అందరు బిజినెస్ పెట్టుకున్నా మంచిగా బతకాలి అది ఇది అని అంటాడు. దౌర్జన్యం ఇంక ఏం లేదు. ఎవరు బతకడానికి వచ్చినా అందరు బతకాలి, ఏ షాపులు పెట్టుకున్నా పెట్టుకోండి అని చెప్తాడు. నవీన్ గారు బంగారం అంటారు ఇప్పుడు మీరు. ఏదొచ్చినా మాకు దగ్గరకు వచ్చేసి మాకు అందుబాటులో ఉండి ఏదైనా చేస్తాం చూస్తామని అంటున్నాడు కాబట్టి ఈ ఒక్కసారి ఆయనకి ఛాన్స్ ఇచ్చి చూసుకుందాం. ఎందుకంటే మా మనిషి కదా, మా గల్లీ పక్కన మనిషి కాబట్టి గెలిపించుకుందాము. వేస్తే మనకు కూడా అవకాశం ఉంటుంది. అయినా ఇంకా నెక్స్ట్ అయినా కానీ వాళ్ళ నాన్నగారు కూడా చేసిండు ఎన్నో సంవత్సరాలు, ఆయనకి ఇంత అవకాశం రాలేదు. ఈసారి నవీన్ యాదవ్ గారు నిలబడ్డారు, ఆయన గెలిపించుకుందాం, మా ఇంటి మనిషిగా గెలిపించుకుందాం అన్నట్టు మేము. ఇప్పుడు ప్రచారం మొదలు పెట్టారా? మరి ఓకే, ప్రచారం మొదలు పెట్టారా? అన్నగారు ప్రచారం మొదలు పెట్టారా? మొదలు పెట్టారు కదా, చేస్తున్నా. ఎలా చెప్తున్నా ప్రచారంలో ఎలా అనిపిస్తుంది అంటే మీ ఇంటి మనిషిగా నేను అన్ని సమస్యలు చూసుకుంటాను, మీరు నన్ను గెలిపించండి,
మీ ఇంటి మనవడుగా కొడుకుగా నన్ను గెలిపిస్తే మీ ఇంట్లో ఏ సమస్యలు వచ్చినా మీ గల్లీలో ఏ సమస్యలు వచ్చినా మేము చూసుకుంటానమ్మా, నేను అన్ని ముందుండి చూసుకుంటా చేస్తుంటా అని చెప్పేసి అన్నాడు. చేస్తున్నా అసలు ఇంత అభిమానం ఉంటే తప్ప స్కూటీ మీద ఈ పొజిషన్ లో ఉండి కూడా మీరు నామినేషన్ ర్యాలీకి వెళ్తున్నారు, అసలు ఎందుకని? మంచి వ్యక్తి, బీదోళ్ళని ఆదుకున్న మంచి, పార్టీలు ఉన్నా లేకున్నా ప్రజల సేవ చేసుకుంటా మంచిగా అందరూ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరికీ సాధారి ఇచ్చుకుంటా కులం మతం లేకుండా మంచిగా అన్ని ప్రజల్ని చూసుకుంటాడు. పార్టీలో లేనా కూడా ప్రజల సేవ చేస్తాడు. కానీ టీఆర్ఎస్ వాళ్ళు నేను 10 సంవత్సరాలు పనిచేసిన, నాకు బండి ఇస్తా అన్నారు, డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారు, ఏమి ఇవ్వలే. దానివల్ల నేను అజరుద్దీన్ ఎలక్షన్లో నేను కాంగ్రెస్లో జంప్ అయినా. దానివల్ల నవీన్ యాదవ్ మంచి వ్యక్తి, మంచి అని ఆయన దగ్గర మేము పనిచేస్తున్నాం. ఈ వన్ సైడ్ మొత్తం బీసీ మైనార్టీ మొత్తం అన్ని కులాల మతం అందరూ నవీన్ యాదవ్నే మెచ్చుకుంటున్నారు. మేము తప్పకుండా నవీన్ యాదవ్ని గెలిపిస్తాం, మంచిగా ఇచ్చేస్తాం. ఏమనిపిస్తుంది నామినేషన్ లో అంటే పోటీలో గెలుస్తారా బీజేపీ? తప్పకుండా కళ్ళు మూసుకొని గెలుస్తాడు. ఆయన తిరిగే అవసరమే లేదు. ఇంటింటి డోర్ టు డోర్ మేము క్యాన్వేజింగ్ చేస్తున్నాము. ఆయన తిరగక ముందే గెలిచిపోతాడు. ప్రజల్ని చూసి మీరు కూడా అనుకోవాలి తప్పకుండా గెలుస్తాడని. అది దానివల్ల మేము నవీన్ యాదవ్ను చాలా మంచి వ్యక్తి, మంచి అని అందరికీ హెల్ప్ చేస్తాడు, పార్టీలో ఉన్నా లేకున్నా కూడా. దానివల్ల మేము లైక్ చేసి అందరు దీంట్లో కాంగ్రెస్లో పనిచేస్తున్నాం. మన రేవంత్ రెడ్డి शुक्रिया अदा करता हूँ मैं रेवंत रेड्डी साहब को कि सीएम साहब को कि नवीन यादव को टिकट दिए. हम बहुत लाइक करते, बहुत समझ के काम करते. वो हिसाब से रेवंत रेड्डी साहब का, सीएम साहब का शुक्रिया अदा कर रहा हूँ. पूरे मिनिस्टर, ऑल मिनिस्टरों का शुक्रिया अदा कर रहा हूँ मैं कि नवीन यादव को सीट दिलाए, टिकट दिलाए. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 89851 89851.